హాయ్ హలో వెల్కమ్ టు మంజునాక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమందరం అయితే సూపర్గా ఉన్నాము. ఇదైతే మేము లాస్ట్ వీక్ అయితే కాకాని వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. మార్నింగ్ అయితే 7 o'clock అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. మేము ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 అయిపోయిందనమాట. మా రెండో పాప దియాకైతే కాకానీలో గుండు కొట్టిస్తామని అనుకున్నారనమాట మా అత్తయ్య గారు. అందుకని ఇంకా బర్త్డే తర్వాత నుంచి అనుకుంటున్నాము. ఇప్పటికైతే అయ్యిందనమాట అది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే అయితే గుడికి అయితే వెళ్ళామన్నమాట. అంటే దాని డౌట్ ఏంటంటే టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ టీ తాగుతారా? ఎలా తాగుతారు కదా. ఏంటి రెండు? అగో రెండు ఉన్నాయి అక్కడ. ఏమైంది? ఇక్కడ 2 స్పైసీగా ఉంటుందా? మీడియం మసాలా అడిగావుగా. I thought it will be there. చెప్పాను కదా, ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాం 7 కని. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదన్నమాట ఇంట్లోనే. అందుకే ఇంకా మధ్యలో హోటల్కి వెళ్ళి ఇంకా టిఫిన్స్ అయితే తీసుకున్నామన్నమాట. అన్నిటికన్నా నాకైతే పొంగలే నచ్చిందండి. యాక్చువల్గా నాకు ఫేవరెట్ కూడా అనమాట పొంగల్. ఇంకా దోశ, శశి కోసం అయితే దోశ, దియా కోసం అయితే ఇడ్లీ, ఇంకా మా అత్త కోసము ఇంకా అలా 4 ఐటమ్స్ అయితే తీసుకున్నామన్నమాట. పూరి కూడా తీసుకున్నాము. అన్ని 4 ఐటమ్స్లో కన్నా పొంగలే నాకు బాగా నచ్చింది. ఇంక ఇలా మధ్యలో వస్తూ ఉంటే ఇంకా పొలాలు ఇంక ఇవన్నీ అయితే ఎంత బాగా కనిపించిందోనండి. చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే అయితే పిల్లల్ని అయితే ఇంక ఇలా రెడీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మేము ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయ్యిందండి. ఎక్కడికి వెళ్తున్నాం దియా? ఏ గుడికి? ఏదో గుడికా? 19 ఏళ్ల వయసు రాగానే ఏం శివాలయం? స్థిరపడ్డాడు. ఆ టైంలో టెంపుల్ పేరేంటి? ఆయన కుటుంబం కోసం వెతుకుతుంటే తన ఫ్యామిలీ తనకు దొరికింది. తన తల్లి ఒడిలో సేద తీరాలనుకున్న యూకి అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ తెలిసింది. వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. తనకి 2 తమ్ముళ్ళు ఉన్నారని తెలుసు. ఇంకా వెళ్ళిన వెంటనే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నామండి. ఇంకా అక్కడ ఏంటంటే ఇంకా ఫస్ట్ అయితే స్నానం అది చేయించాలి కదా పాపకి. ఇంకా మళ్ళీ ఇంకా తర్వాత గుండె అయిపోతుందని ఇంకా ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా నేనే స్నానం అది చేయించానండి. యాక్చువల్గా మనకి హాట్ వాటర్ కావాలంటే కూడా ఇస్తారు, కానీ ఇంకా మేమైతే బకెట్ కానీ మగ్గు కానీ మనమే తీసుకెళ్ళాలన్నమాట. నేను అదేమీ తీసుకెళ్ళలేదు. మా మమ్మీ చెప్పారనమాట ముందే హాట్ వాటర్ అది ఇస్తారు, అంటే అమౌంట్ తీసుకొని హాట్ వాటర్ ఇస్తారనమాట మనకి. కానీ నేను ఇంకా బకెట్ కానీ మగ్గు కానీ ఏమీ తీసుకెళ్ళలేదు. ఇంకెలాగా అని చెప్పి ఇంకా నేను నార్మల్గా మామూలు వాటర్తోనే చేంజ్ చేశాను అనమాట. అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ముందుగానే చెప్తున్నాను అనమాట. మనకి హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము బకెట్ కానీ మగ్గు కానీ ఏమైనా తీసుకెళ్తే అది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నేనేమీ తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా మామూలుగా స్నానం అది చేంజ్ చేసి ఇంక ఇలా అయితే గుండుకైతే ఇంకా కూర్చున్నాం అనమాట. ఇంకా గుండె అయిన తర్వాత మనకి కొంచెం ఒకరికి అయితే 50 రూపీస్ అలా తీసుకుంటారండి. ఇంకా దియాకి 50 రూపీస్, ఇంకా శశికి కూడా లాస్ట్లో అయితే 3 కత్తెలు అయితే ఇచ్చాను అనమాట. ఇంకా తనకి 50 రూపీస్, దీనికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మనకి గుండె ఒకటే కాకుండా పక్కనే ఏంటంటే మనకి చెవులు కూడా కుడతారనమాట. కావాలంటే అక్కడ చెవులు కూడా కుట్టించుకోవచ్చు. టెంపుల్ అది అయితే చాలా పెద్దదిగా ఉందండి. ఇదివరకు చాలా చిన్నగా కొంచెం అంత మెయింటెనెన్స్ అది ఉండేది కాదు అనేసి మా అత్తయ్య గారు అంటున్నారు. నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా అత్తయ్య వాళ్ళు బాగా వెళ్ళేవారంట ఆ టెంపుల్కి అయితే. మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటారు, కాకాని మేము ఎవ్రీ ఇయర్ ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళమని.
నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. బాగుంది టెంపుల్ అదిని, అంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే దియా గుండె అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ గుండెది అయిన తర్వాత మళ్ళీ ఇంకా స్నానం అది చేంజ్ చేసి డ్రెస్ అది చేంజ్ చేసేసాను నేనే. ఇంకా పక్కనేనమాట మనకి స్నానం అది కూడాను ఉంటుంది. ఇంకా స్నానం అది చేంజ్ చేసిన తర్వాత ఇంక ఇలా గంధం అది కూడా రాస్తారనమాట. అక్కడ గంధం అది రాసేసి ఇంక బొట్టు అది పెట్టించాను అనమాట, కొంచెం చల్లగా ఉంటుంది కదా అని. ఇంకా అలా గంధం అది రాయించేసిన తర్వాత అయితే మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామండి. దర్శనం అది కూడా చాలా బాగా అయిందండి. ఇంకా మనకి 2 టైప్స్ టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి అయితే 250 అనమాట ఈచ్ పర్సన్కి. 250 అన్నది ఏంటంటే బాగా దగ్గరగా ఆ దేవుని అయితే చూస్తాము. మేమైతే 50 రూపీసే తీసుకున్నామండి. 50 రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళాము మేము. దర్శనం అది కూడా చాలా బాగా అయ్యింది, దేవుని అది కూడా చక్కగా చూసామండి. ఇంక ఇక్కడ ఏదో ఇలా కళ్యాణం అది అవుతుందన్నమాట. ముందునైతే పెద్దగా రష్ ఏమీ లేదండి, బాగానే దర్శనం అయితే కూడా త్వరగానే అయిపోయింది. వీకెండ్ కదా, జనం అయితే ఉన్నారు కానీ దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది అనమాట. అంత లేట్ ఏమీ అవ్వట్లేదు. నాకైతే బాగా అనిపించింది ఇది. ఇంకా చాలామంది అయితే అక్కడ పొంగల్ అది కూడా వండి అవన్నీ దేవుడికి అయ్యి చూపిస్తున్నారనమాట. అక్కడే మనము పొంగల్ అది కూడా వండొచ్చంట. ఇలా పైన కూడా దీపాలు అవి కూడా వెలిగించామన్నమాట. మేము కూడాను ఇలా దీపం అది వెలిగించుకోవచ్చు. ఇంకా కొబ్బరికాయ, మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ అన్నీ కూడా అక్కడ దీపం వెలిగించుకొని అక్కడే కొట్టేయచ్చు అనమాట. ఇంకా మేము ఇంటి నుంచి అన్నీ తీసుకెళ్ళామండి. ఇంకా దీపం అది వెలిగించి కొబ్బరికాయ అది కొట్టేసాము. ఇది లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళేదన్నమాట, ద్వారము. ఇక్కడ ఇంకా చిన్నగా నేనైతే షూట్ చేసుకున్నాను. ఇంకా లోపల ఎలాగా మనకి షూట్ తీనేవారు కదా, ఇంకా బయట నుంచి అయితే అలా చిన్నగా తీసుకున్నాను అనమాట. ఇంక మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా 1-2 ఫొటోస్ అయితే తీసుకున్నామండి, అంతే. దీని తర్వాత ఇంక ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా సోది చెప్పించుకుంటాం కదా, అది నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా నేనైతే చెప్పించుకున్నాను. సోదంటే సోదిలాగే చెప్పింది, ఏం పెద్ద నాకు తెలియని విషయాలు అయితే ఏం చెప్పలేదు, అన్నీ నాకు తెలిసినవి అయితే చెప్పింది. మా అత్తయ్య అయితే అన్నారనమాట, చిన్న అత్తయ్య అన్నారు, ఎందుకు సోదంటే సోదిలాగే చెప్తుంది అని అన్నా సరే నాకు అదొక ఆనందం అనమాట చెప్పించుకోవడము. అందుకే మరీ చెప్పించుకున్నాను. ఎక్కువసేపు ఏం చెప్పలేదండి, చాలా తక్కువసేపే చెప్పింది. చార్జ్ చేయడం మాత్రం 200 అయితే చార్జ్ చేసింది అనమాట. అన్నీ నాకు తెలిసిన విషయాలు చెప్పింది, తెలియనివి అయితే ఏమీ చెప్పలేదన్నమాట. ఇంకా ఇలా వీళ్ళు చెప్పేదానికన్నా చిలక జోషి ఉంటుంది కదా, అదే కొంచెం ఇంకా బెటర్గా చెప్తారేమో అని అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చిలక జోషియాలు కానీ ఇలా సోది చెప్పేవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చెప్పించుకుంటాను అనమాట. నాకు అది చాలా ఇష్టము. నాకు రెండు కంపేర్ చేస్తే ఇంకా చిలక జోష్యమే కొంచెం జెన్యున్గా, కొంచెం మనకి తెలియని విషయాలు అయితే చెప్తారని అనిపించింది అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గుంటూరులోనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. ఇంకా దియాకి శశికి కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకున్నామని, బాగానే ఉన్నాయి తీసుకున్నాము. శశికి 2, దియాకి ఒక 2 అయితే రెగ్యులర్ వేర్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇంతేనండి. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.